చూస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆధిపత్య పోరు అక్కడ నెలకొంది. దీంతో రెండు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ మీరు చూడొచ్చు కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో వైసీపీ నేతలకు సంబంధించి తీవ్రమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వియర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య అక్కడ భీకరమైన తగాదా నడిచిందని చెప్పుకోవాలి. ఇద్దరి మధ్య కూడా తలలు పగిలేలా కొట్టుకున్నారంటే అక్కడ పరిస్థితి ఇటువంటి ఉద్రిక్తతకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల ఆరోపణ ఏంటంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోలేదనేది వైసీపీ నేతల ఆరోపణ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ రక్తసిక్తమైంది ఆ ప్రాంతం అంతా కూడా. తలలు పగిలేలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రాళ్ళు రూకున్నారు, కర్రలతో కొట్టుకున్నట్టుగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఆ పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంతలా అక్కడ పరిస్థితి వెళ్ళిపోయింది? పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యం ఒక్కసారి ఘటనా ప్రదర్శనలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మా తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కోయిలకుంట మండలం కలగొట్ల. నేను పొద్దున పండగ రోజని మాంసానికి పోయినాను బస్టాండ్కు. అక్కడ ఎత్తుకనికి పోయి తయారు కాకునంటే ఒక టీ తాగి నేను పోతున్నాను. అటువంటి కొట్టుబల్లి నుంచి నా మీద పడి నన్ను దాడి చేసినారు టీడీపీ కార్యకర్తలు. నాయకుడు అర్జున్ రెడ్డి. ఇది పరిస్థితి. ఇంకా పోయినట్టు కొడుతున్నారు. రాడ్లు పైపులు రాడ్డుతోనే వాళ్ళు 10 మంది ఉంటారు. ఫస్ట్ నా మీదకి వచ్చి 6 మంది ఇచ్చినారు. మళ్ళీ తర్వాత ఎక్కేసినారు. అందరినీ ఏం సార్ ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే నన్ను అన్నే పట్టుకో, నేను ఒప్పుకుంటాను. నీకు ఏదన్నా అంటే నన్ను పట్టుకో. నేను ఏమలేదు, ఇంత మాట్లాడేది నేను ఏమంటాను? నేను మేము ముగ్గురు ఉన్నాము సార్. నా తమ్ముళ్ళు అందరు కూడా ఖచ్చితాము. ఇడిపికి వచ్చినా కూడా కొడతారు సార్ వాళ్ళు. మేము ముఖ్యంగా వైసీపీ అనేది కొట్టడం. వాళ్ళు టీడీపీ సార్, టీడీపీ నాయకుడే కొట్టేది అర్జున్ రెడ్డి సార్. నంద్యాల జిల్లా కలగొట్ల గ్రామం. నేను రోడ్డువినికి కూరాకు తీసుకొచ్చుకున్నామని పోతే ఒక అర్జున్ రెడ్డి అని అక్కడ నుంచి వచ్చినాడు. ఒకటి ఫస్ట్ అంగిబట్ట పట్టుకున్నాడు. అంగిబట్ట పట్టుకొని నేను ఇట్లా పట్టుకొని ఎదురు మళ్ళీ వచ్చి ఒకటి పైపుతో ఎంబడే కన్ను మీద కొట్టాడు. కన్ను మీద కొట్టాడు. ఒకడు రాడ్లు తీసుకొని రాడ్లతో పటపట కొట్టినారు సార్. పేరు ఫస్ట్ అర్జున్ రెడ్డి సార్. టీడీపీ నాయకుడు సార్. టీడీపీ నాయకుడు అర్జున్ రెడ్డి కొట్టినాడు సార్. ఫస్ట్ కొడతానే రౌడీ సీట్ నన్ను దానికి వెనుక 5-6 మంది కలిసి పల్ల కొట్టినాడు సార్. ఫస్ట్ అర్జున్ రెడ్డి సార్. ఒలి ప్రసాదు మొత్తం 15 మంది ఉంటారు సార్. ఆయన పేరు చిన్నోని పేరు ఏం పేరు? చేసు కార్యము. వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా ఉంది సార్. సాయిబుల మధ్య ఒలినాడు, పక్కులసీన్ అని ఉన్నాడు, వెంకటేష్ వచ్చినాడు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఆడ. నేనైతే కొంతమంది కనకలేకపోయినా 10-15 మంది సార్. అట్లా పల్ల ఏం లేవు సార్. ఫస్ట్ రాడు సార్ కొట్టినది. రాడుతో కొట్టానే కట్టెలతో పల్ల వీకుతున్నారు. ఈ వాళ్ళకు ఆ వాళ్ళకు చేతి వినా రోడ్డు వినే సార్. నా పేరు టి శ్రీనివాసులు సార్. కోయిలకుంట మండలం కలగొట్ల. నేను రైట్, అది అక్కడ పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇద్దరి మధ్య కూడా ఎందుకు రాళ్ళు రువ్వుకునేంత పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అక్కడ పరిస్థితి?
సచిన్, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే వైసీపీకి కంచుకోటలాగా ఉన్నటువంటి పల్లెలను కానీ, లేకపోతే టీడీపీకి ఆధిపత్యం ఉన్నటువంటి పల్లెల్లో వైసీపీ బాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం నేపథ్యంలో బలమైనటువంటి కార్యకర్తలు, బలమైనటువంటి నాయకత్వం ఉన్న చోట దాడులు చేసి భయపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు దాడి జరిగినట్టు మనకు స్థానికంగా తెలుస్తుంది. ఇవాళ నిన్న దసరా పండుగ పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ కనుమ సంబంధించినటువంటి పండుగ చేసుకుందామని చెప్పి మార్కెట్ వెళ్ళి మాంసం తెచ్చుకుందామని వెళ్ళినటువంటి వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎవరిది అర్జున్ రెడ్డి అక్కడ బలమైనటువంటి టీడీపీ నాయకులు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రధాన అంతటిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ మాంసం కొనడానికి వెళ్ళినటువంటి వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమైనటువంటి కారణం రాబోయేటువంటి ఎన్నికల్లో బలమైనటువంటి గ్రామాలు, బలమైనటువంటి నాయకత్వము, అదేవిధంగా వైసీపీ గట్టి పోటీ ఇచ్చేటువంటి గ్రామాలు కానీ, పల్లెలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ పల్లెలు ఎలాగైతే అలదించాలి, నాయకులకి భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చేటువంటి ఎన్నికలు ఏకగ్రీవాలు చేసుకోవాలనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టింది. ఆ రకంగా ఎవరైనా పోటీలో రంగంలో దిగాలంటేనే భయపడేలాగా ప్లాన్ తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మాంసం కొనడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఒక్కసారిగా ఇనుప రాడ్లతో, పైపు రాడ్లతో దాడి చేసినటువంటి ఘటన వచ్చింది. దీంట్లో తీవ్రంగా వైసీపీకి సంబంధించినటువంటి 6 గాయపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాస్పిటల్కి వెళ్లారు, వాళ్ళని పరామర్శించారు. అసలు జరిగినటువంటి ఘటన మీద పూర్తిస్థాయి విచారణ చేయాలి, బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలనేసి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. మనం అంటే 164 సీట్లు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం దానికి తగ్గటువంటి అంటే ప్రజలు ఈ ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించిన సూపర్ 6 పథకాలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నా కూడా ప్రజల్లో కొంత అసహనం ఎక్కడో ఉందనేటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం, ఆ నేపథ్యంలోనే ఎలాగైనా సరే క్లీన్ చిప్ చేయాలి. పల్లెల్లో పచ్చ జెండా తప్ప ఇంకేం పార్టీ జెండా ఎగరేందుకు లేదంటే ఆ పార్టీ బలపరిచేటువంటి క్యాండిడేట్లే ఎంపీటీసీలు గాను, డిప్యూటీసీలు గాను, లేకపోతే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచులుగా గెలిచేందుకు వ్యూహం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి గొడవ అనే రాజకీయంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. సచిన్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆధిపత్య పోరు అక్కడ నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నాయి 2 శ్రేణులు. ఇటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న సందర్భం. రాళ్లు, కర్రలతో పరస్పరం ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ దాడులు వైసీపీ నేతల తలలు పగిలాయంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నా